ఈరోజు నుంచి కొంచెం సబ్జెక్ట్ వచ్చి కొంచెం లోతుగా వెళ్తాను, మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాక్య భాగం రాను రాను కొంచెం డీప్గా వెళ్తుంది ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక. అందుచేత మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? ఈరోజు 29వ రోజు ప్రార్థన కూటము. ఎన్నవ రోజు? 29వ రోజు ప్రార్థన కూటము. దేవుడు 28 రోజులు మనకు తోడుగా ఉండి ఈ 29వ రోజున ఆయన సన్నిధిలో చేరి ఈ విధంగా ఆయన బిడ్డలైన మనము గడుపుటకు ఆ దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ సమయమున మన 2 చేతులు పైకెత్తి ఆయనకు స్తోత్రములు చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఈ మొదటి అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. ఇక్కడ మీరు చూడండి, నిన్న రాత్రి విన్నాం, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరేమైతిరి? ముద్రించబడితిరి. ఈ ఒక్క మాటను అందరూ కలిసి చెప్పండి, ఆత్మచేత ముద్రించబడ్డాను. ఆ ఒక్క పదాన్ని పలకండి, చెప్పండి గట్టిగా. మనము ఆత్మచేత ముద్రించబడ్డాం. చెప్పండి, మనము ఆత్మచేత. ఇలా చెప్పండి, నేను పరిశుద్ధ ఆత్మచేత ముద్రించబడ్డాను. ఇంకొకసారి చెప్పండి, నేను పరిశుద్ధాత్మచేత ముద్రించబడ్డాను. ముద్రించబడ్డాను. ఆ మాటకు అర్థం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, ముద్ర, సీల్ అంటారు. మనం పల్లెటూరులో ఉంటున్నాం. ఈ పల్లెటూరు వాతావరణంలో కొన్ని చెట్లకు గవర్నమెంటు ముద్ర వేసి ఉంటుంది. మీరు చూసారో లేదో, కొన్ని మామిడి చెట్లకు, కొన్ని తాటి చెట్లకు గవర్నమెంట్ ముద్ర ఉంటుంది. అలాగనే కొన్ని గేదెలకు చెవులో మీరు చూసారో లేదో ముద్ర వేసి ఉంటారు. చెవు కుట్టినట్టుగా ఏదో ఒకటి తగిలిచ్చినట్లుగా ఉంటుంది. మీరు చూసారో లేదో. దాని అర్థం ఏంటంటే, ఆ గేదెలు బ్యాంకు లోనుతో కొన్నట్లుగా ఆ ముద్ర మనకు చూపిస్తుంది. అలాగనే కొన్ని తాటి చెట్లకు ముద్ర ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, అది గవర్నమెంట్ చెట్టు అని మనకు చూపిస్తుంది. కొన్ని మామిడి చెట్లకు ముద్ర ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, అది గవర్నమెంట్ చెట్టు అని చూపిస్తుంది. ఇప్పుడు కొంతమంది కళ్ళు గీకుతారు. ఈ గవర్నమెంట్ ముద్ర ఉన్న ఆ చెట్టుకు పర్మిషన్ లేకుండా ఎవరైనా ఎక్కి కళ్ళు గీకితే అది నేరం అవుతుంది. అందుకనే ఆ ముద్రను చూసి ఆ చెట్టు జోలికి ఎవరు వెళ్ళరు. ముద్ర అనేది ఒక సెక్యూరిటీ, కాపుదల కొరకు. మీరు బైబిల్ గ్రంథములో చూస్తే, యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన శరీరాన్ని తీసుకెళ్ళి సమాధిలో పెట్టినప్పుడు, అప్పుడున్న రోమన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, లోపల ఆ శరీరాన్ని పెట్టి ఆ గుహకు బయట ఒక పెద్ద రాయిని అడ్డుగా పెట్టి దానికి ఏం చేసేవాళ్ళంటే ముద్రించారంట. అంటే గవర్నమెంట్ వాళ్ళే ఆ రాతికి ముద్ర వేశారు. అందువలన ఎవరు కూడా ఆ రాతిని తొలగించకుండా ఉండటానికి ఆ రాతి జోలికి వెళ్ళరు. ఎందుకంటే రోమన్ గవర్నమెంట్ వాళ్ళ ముద్ర అక్కడ ఉన్నది. ముద్ర ఎందుకు వేయబడుతుందంటే సెక్యూరిటీ, కాపుదల కొరకు. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేకపోతే టీసీ కానీ ఏదైనా సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళ ముద్ర ఉంటుంది. ఆ ముద్రను బట్టి అది ఒరిజినలా డూప్లికేటా అని మనకు అర్థమైపోతుంది. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు
నీ అంతరంగ ఆత్మను ముద్రించాడు. నీ అంతరంగ ఆత్మను ముద్రించాడు. ఎప్పుడు అంటే నీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచిన ఆ క్షణం నీకు తెలియకుండానే దేవుని యొక్క పరిశుద్ధాత్మ లోపలకొచ్చి నీ ఆత్మను క్రీస్తు యొక్క ముద్రతో ముద్రించాడు. నువ్వు ఎప్పుడు రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసము ఉంచావో ఆ క్షణములోనే నీకు తెలియకుండానే నీ లోపలికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీ అంతరంగ ఆత్మను ఈ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కొరకు, క్రీస్తు కొరకు నీ ఆత్మను ముద్రించాడు. అంటే నీ ఆత్మకు సీల్ వేశాడు, ముద్ర వేశాడు. పౌలు అదే చెప్తున్నాడు. మీ అందరి ఆత్మలు దేవుని ఆత్మ చేత ముద్రించబడినది. మీకు తెలియకుండానే మీ ఆత్మలో దేవుని ముద్ర పడి ఉన్నది. నేను వచ్చిన కొత్తలో తాటి చెట్టు మీద ఆ ముద్రను చూశాను. రోడ్డు సైడ్లో ఉన్న మామిడి చెట్లకు ఆ ముద్రను చూసి నేను అడిగాను, ఆ ముద్ర ఏంటి, ఆ సీల్ ఏంటని అడిగాను. అప్పుడు చెప్పారు చాలామంది, అది గవర్నమెంట్ చెట్టు, ఎవరు కూడా పర్మిషన్ లేకుండా, పంచాయతీ పర్మిషన్ లేకుండా చెట్టు ఎక్కినా కళ్ళు గీసినా అది నేరం. ఆ ముద్ర మనకు చూపిస్తుంది ఏంటంటే ఇది గవర్నమెంట్కు సొంతము అని అర్థం. అలాగనే దేవుని ఆత్మ నీ ఆత్మను ముద్రించిన దాని వలన నీ ఆత్మ క్రీస్తుకు సొంతము అని అర్థం. ఎవరికి సొంతం అంట నీ ఆత్మ? సో దేవుని ఆత్మ ముద్రించాడు గనుక నీ ఆత్మ ఎవరికి సొంతం అంట? అందువలన నీ జోలికి, నీ ఆత్మ జోలికి దురాత్మలు రావు. నేను చెప్తున్నాను, నువ్వు భయపడుతున్నావు తప్ప దయ్యము, భూతము, దురాత్మని. కానీ నిజం చెప్తున్నాను, ముద్రించబడిన నీ ఆత్మను చూసి దురాత్మలు భయపడతాయంట, నీ జోలికి రాదు. వాటికి తెలుసు నీ ఆత్మ ముద్రించబడి ఉన్నది. ఇప్పుడు చూడండి, నా ప్రక్కన ఒక అవిశ్వాసి ఉన్నాడు, యేసు ప్రభు మీద విశ్వాసము లేనివాడు ఉన్నాడు. ఈ దురాత్మలు ఏం చేస్తాయంటే మన చుట్టూ మనకు తెలియకుండా పని చేస్తాయంట. అవి నా జోలికి రాకుండా నా ప్రక్కన ఉన్న అవిశ్వాసి జోలికి వెళ్తుంది. ఎందుకంటే వాటికి తెలుసు అతని ఆత్మలో దేవుని యొక్క ముద్ర లేదు, నా ఆత్మలో దేవుని యొక్క ముద్ర ఉన్నది. నా ఆత్మ దేవుని కొరకు కొనబడ్డది. నా ఆత్మ దేవుని కొరకు క్రీస్తు తన రక్తమిచ్చి కొన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన ముద్రను నా ఆత్మ మీద ఉంచాడు గనుక దయ్యము కానీ, దురాత్మలు కానీ, సాతాను కానీ నా ఆత్మ జోలికి రాలేడు. ఎందుకంటే నా ఆత్మలో ముద్ర ఉంది, దేవుని యొక్క ముద్ర ఉంది. కానీ అవిశ్వాసుల ఆత్మ జోలికి దయ్యాలు వెళుతాయి, దురాత్మలు వెళ్తాయి. ఎందుకంటే వారి ఆత్మ రక్షించబడలేదు, వారి ఆత్మలో దేవుని యొక్క ముద్ర లేదు గనుక అవి స్వేచ్ఛగా లోపలికి వెళ్తాయి, బయటికి వస్తూ ఉంటాయి. కానీ రక్షించబడిన మీ ఆత్మ జోలికి దయ్యాలు రావు, మీ ఆత్మ జోలికి దురాత్మలు రావు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మీ లోపలికి వచ్చాడు, పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చి మీ ఆత్మను ముద్రించాడు.
అర్థం చేసుకో, దేవుడంట నీ లోపల నివసిస్తున్నాడు. అర్థం చేసుకో. నువ్వు సువార్తను విని క్రీస్తునందు విశ్వాసము ఉంచిన ఆ క్షణములో నీకే తెలియకుండా దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ రూపములో నీలోనికి వచ్చాడు. నీలోనికి వచ్చి నీ ఆత్మలో నివసిస్తున్నాడు. నీ ఆత్మలో దేవుడు నివసిస్తున్నాడు. నీ ఆత్మలో క్రీస్తు నివసిస్తున్నాడు. నీ ఆత్మలో తండ్రి నివసిస్తున్నాడు. అనగా త్రియేక దేవుడు నీలోనికి వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా నీ అంతరంగ ఆత్మలో నివసించటం ప్రారంభించాడు. కాబట్టి నీ ఆత్మ దేవుని యొక్క ముద్రతో ముద్రించబడి ఉన్నది. దాని అర్థం ఏంటంటే నీ ఆత్మ దేవునికి సొంతము. నీ ఆత్మ దేవుని కొరకు ముద్రించబడి ఉన్నది. ఇది మీరు మరవకూడదు. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, వింటున్న మాటలు మాకు అర్థమయ్యే రీతిలో మేము గ్రహించున్నట్లుగా నీ ఆత్మ సహాయము, నీ పరిశుద్ధాత్మ సహాయము మాకు దయచేయమని స్వరమెత్తి ఒకసారి ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రార్థించండి. ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ఎందుకంటే ఈ విషయాలు మీకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయము కావాలి. ప్రతి ఒక్కరు స్వరమెత్తి ప్రార్థన చేయండి. ఆమేన్. ఫస్ట్ ఈరోజు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, మొట్టమొదటి మానవుడైన ఆదాము ఆత్మ ఏ స్థితిలో ఉన్నది? సువార్తను విని క్రీస్తునందు విశ్వాసము ఉంచిన తర్వాత వాగ్దానము చెయ్యబడిన ఆత్మ చేత మనమందరము ఏమైతిమి? ముద్రించబడ్డాం. ఆదాము యొక్క ఆత్మస్థితి ఎలా ఉన్నది, మన ఆత్మస్థితి ఈ రోజులో ఎలా ఉన్నది? ఈ రెండింటిని నేను కంపేర్ చేసి మీకు చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అర్థం చేసుకోండి, ఆదాము యొక్క ఆత్మ సృజించబడిన ఒక ఆత్మ. అతని యొక్క ఆత్మ, అతని యొక్క జీవము, ఈ రెండు భాగాలు దేవునిలో నుండి కలిగినది. ఆదాము యొక్క శరీరం అంట మట్టితో నిర్మించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుడైన యెహోవా మట్టిని తీసుకొని ఒక బొమ్మ ఆకారములో నిర్మాణము చేసి ఆ బొమ్మకు ఒక ముక్కు, నాసిక, ఈ ముక్కును తయారు చేసి ఇక్కడ రంధ్రము పెట్టాడు దేవుడు. దేవుడు ఏం చేస్తాడంటే తన నోటితో ఆ ముక్కు రంధ్రము దగ్గర ఫునని ఊదాడు. దాని అర్థం ఏంటంటే ఆయనలో నుండి ఆత్మ, జీవము అనగా జీవాత్మ రెండు కూడా దేవునిలో నుండి ఆ ముక్కు రంధ్రము ద్వారా ఆ బొమ్మలో ప్రవేశించిన మరుక్షణం మట్టి బొమ్మ ఏమైందంటే తెలిసిన మాంసముగా మారింది. రక్తము ఏర్పడ్డది, నరాలు ఏర్పడ్డాయి, మెదడు, కిడ్నీలు, లివర్, గుండె, శరీరములో ఉన్న ప్రతి అవయవాలు ఆ బొమ్మకు ఏర్పడ్డది. దేవుడైన యెహోవా జీవవాయు ఊదక ముందు అది ఒట్టి
ఒట్టి మట్టి బొమ్మ మాత్రమే. ఎప్పుడు ఊదాడో ఆ బొమ్మలోనికి జీవ ఆత్మ, జీవం అంటే ప్రాణం, సోల్ అంటారు. ప్రాణము తెలుగులో, లేకపోతే జీవము అంటారు. సోల్ అనే భాగమే నీ మైండ్, నీ ఇమోషన్, నిర్ణయాలు తీసుకునే భాగం. సోల్ అంటారు ఇంగ్లీష్లో. సో జీవ ఆత్మ రెండు కలిసి ఆ బొమ్మలో ప్రవేశించగానే ఆ బొమ్మంట జీవించు ప్రాణిగా మారిందంట. అప్పుడు ఆదాము స్థితి ఏంటంటే, ఆదాము యొక్క ఆత్మస్థితి ఏంటంటే పాపము లేని ఒక ఆత్మ. ఆదాము ఆత్మ పాపము లేని ఒక ఆత్మగా ఉన్నది. ఆ ఆత్మ దేవునిలో నుండి వచ్చినది. ఆదాము యొక్క జీవము కూడా దేవునిలో నుండి వచ్చినది. దేవునికి మనసు ఉంది, దేవునికి ఇమోషన్స్ ఉన్నాయి, అంటే ఉద్రేకతలు. దేవునికి విల్ పవర్ ఉంది, అంటే నిర్ణయాలు తీసుకునే శక్తి. ఈ మూడు కలిసి జీవం అనే భాగములో ఇమిడి ఉంది. ఇవి దేవునిలో నుండి ఆదాము పొందాడు. ఆదాము యొక్క ఆత్మ పవిత్రంగా ఉంది, క్లియర్గా ఉంది. ఆదాము యొక్క మైండ్ అంటే మనస్సు కూడా చెడు ఆలోచన లేకుండా క్లియర్గా ఉంది. ఆదాము యొక్క మనస్సుకు మంచిది తప్ప చెడు అంటే ఏంటో తెలియదు. అంత ప్యూర్గా ఉంది ఆయన మనస్సు. అతని ఆత్మ కూడా అంత పవిత్రంగా ఉంది. ఆదాము ఆత్మకు దేవుని ఆత్మకు మధ్యలో కనెక్షన్ ఉంది. కాబట్టి ప్రతిరోజు దేవుడు ఏదెను తోటలోనికి వచ్చి ఆదాముతో మాట్లాడేవాడు. చూడండి, ఆదాము దేవుని స్వరాన్ని విన్నాడు తప్ప దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆదాము కన్నులారా చూడలేదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆదాము దేవుణ్ణి ఎందుకు కన్నులారా చూడలేదంటే, దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు, అదృశ్య స్వరూపములో ఉన్నాడు, ఆత్మరూపములో ఉన్నాడు. ఆయన కంటికి కనబడడు, కానీ ఆయన స్వరము విన్నాడు. ఆయన వాయిస్, ఆయన స్వరాన్ని ఆదాం విన్నాడు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఆదాము ఆత్మలో దేవుడు లేడు. గుర్తుపెట్టుకోండి, ఆదాము ఆత్మలో ఎవరు లేరు. ఆదాము ఆత్మ అప్పుడే తయారు చేయబడిన ఒక పాత్ర. ఇంకా ఆ పాత్రలోనికి దేవుడు ప్రవేశించలేదు. ఆదాము ఆత్మలోనికి దేవుడు ప్రవేశించలేదు. కానీ ఆదాము ఆత్మ మాత్రం పవిత్రంగా ఉన్నది, పాపము లేని ఒక పరిశుద్ధతను కలిగి ఉన్నది. కానీ ఇంకా ఆత్మలోనికి దేవుడు ఏమవ్వలేదు, ప్రవేశించలేదు. కాబట్టి ఆదాము దేవుని స్వరాన్ని బయట నుంచి విన్నాడు, కానీ లోపల నుండి వినలేదు. అర్థం చేసుకో, ఎక్కడ నుంచి దేవుని స్వరం విన్నాడు? బయట నుంచి. ఎందుకంటే దేవుడు తోటలోనికి వచ్చినప్పుడల్లా ఆదాముతో మాట్లాడేవాడు, ఆదాముతో సంభాషణ చేసేవాడు, ఆదాముతో తన మనసులో ఉన్నదంతా చెప్పుకునేవాడు దేవుడు. దేవునికి మానవుని యొక్క సహవాసం అంటే ఇష్టము. అందుకే దేవుడు మనల్ని పుట్టించాడు. దేవునికి దూతలతో మాట్లాడుట కంటే, సృష్టితో మాట్లాడుట కంటే మనతో మాట్లాడటమే దేవునికి ఇష్టం. ఎందుకంటే మనమందరము ఆయన రూపములో, ఆయన పోలికలో సృజించబడ్డాం. గుర్తుపెట్టుకోండి, ఆదాము ఆత్మలో దేవుడు ఇంకనూ ప్రవేశించలేదు. ఆదాము ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఇంకనూ ప్రవేశించలేదు. దేవుని ఆత్మ ఆదాము ఆత్మలోనికి ప్రవేశించే లోపు ఆదాము తినవద్దన్న పండును తిన్నాడు, పాపము చేశాడు. దేవుని మీద తిరుగుబాటుతనము చెయ్యటం వలన ఆదాము ఆత్మ దేవుని ఆత్మ నుండి పరిపూర్ణంగా ఏమైందంట, విడిపోయినది. కనెక్షన్ తెగిపోయింది.
కాబట్టి దేవుని ఆత్మకు ఆదాము ఆత్మకు మధ్య ఎడబాటు వచ్చింది. ఈ ఎడబాటును ఆత్మ సంబంధమైన మరణము అంటారు. ఆదాము యొక్క ఆత్మలో ఏమైపోయాడంట? మరణించాడు. దాని అర్థం ఏంటంటే ఆదాము యొక్క ఆత్మ దేవుని ఆత్మ నుండి ఏమైపోయాడు? దూరమయ్యాడు. అందువలన ఆదాము ఆత్మలో చనిపోయాడు. ఇప్పుడు 2 పనులు జరగాల. ఒకటి, ఆదాము యొక్క ఆత్మ మరలా బ్రతకాల. ఎందుకంటే ఆదాము ఆత్మ తినవద్దు అన్న పండును తిని అవిధేయత వలన పాపము చేశాడు గనుక దేవుడు పరిశుద్ధుడు, పాపులతో సహవాసం చెయ్యలేడు. పాపము ఉన్న చోట దేవుడు ఉండలేడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు ఆదాము యొక్క ఆత్మ పాపాత్ముడుగా మారిపోయాడు. పాపిగా మారింది గనుక, అపవిత్రత వచ్చింది గనుక ఆదాము ఆత్మతో దేవుని యొక్క ఆత్మ సహవాసములో ఉండటానికి వీలు లేకపోయినది. దేవునికి ఆదాముకు మధ్య గ్యాప్, ఎడబాటు పరిపూర్ణంగా ఏర్పడ్డది. అర్థమైందా? ఇప్పుడు ఆదాములో పాపము ప్రవేశించింది. గుర్తుపెట్టుకోండి, పాపమున్న చోట దేవుడు ఉండడు. మరి పాపము ఉన్న చోట ఎవరుంటారు తెలిసిన? సైతాను. దేవుడు ప్రవేశించవలసిన ఆత్మలో ఇప్పుడు ఎవరు ప్రవేశించారు? సైతాను. ఎందుకంటే సాతాను కూడా ఒక ఆత్మస్వరూపి. దేవుని కోరిక ఏంటంటే ఆదాము యొక్క ఆత్మలో దేవుడు ప్రవేశించి ఆ ఆత్మలో దేవుడు నివసించి తాను ఆదాము శరీరము ద్వారా ఈ సృష్టి అంతటికి బయలుపరుచుకోవాలి. అదే దేవుని కోరిక. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు ప్రవేశించవలసిన ఆదాము యొక్క ఆత్మలో సాతాను ప్రవేశించాడు. సాతాను ఆదాము ఆత్మలో ప్రవేశించి ఆదాము యొక్క ఆత్మకు ప్రభువుగా మారాడు సాతాను. ఆ రోజు నుండి ఆదాము యొక్క ఆత్మను సాతాను తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. కాబట్టి దేవుడు ఉండవలసిన ఆదాము ఆత్మలో ఇప్పుడు సైతాను ప్రవేశించాడు. కారణం ఏంటంటే ఆదాము ఆత్మలో పాపము ప్రవేశించినది. పాపము ఉండవలసిన స్థలములో దేవుడు కాదు ఉండేది. ఎవరంట చెప్పండి? సైతాను. ఇప్పుడు దేవునికి పని పెరిగింది. ఏమిటి ఆ పని అంటే, ఫస్ట్ ఆదాము ఆత్మలో ప్రవేశించిన ఆ పాపమును తొలగించాలి. పాపమును ఎప్పుడు తొలగిస్తాడో ఆటోమేటిక్ ఆదాము ఆత్మలో నివసిస్తున్న సాతాను తొలగిపోతాడు. ఫస్ట్ ఇప్పుడు చేయవలసిన దేవుని పని ఏంటంటే ఆదాము ఆత్మను పాపము నుండి సాతాను నుండి రక్షించాలి. ఆదామును రక్షించటానికి వేరొక మానవుడు లేడు. ఆదాము ఒక్కడే మొదటి మానవుడు. ఆదాముకు సాటి అయిన సహాయకురాలుగా అవ్వమ్మను సృష్టించాడు, నిర్మించాడు. ఆదాము మొదటి మానవుడు, మానవ జాతికి మొదటి ప్రతినిధి. ఒక ప్రతినిధి తప్పు చేస్తే మానవులందరూ కూడా అతనితో పాటు ఏం చేసినట్లు? తప్పు చేసినట్లు. మీ అందరికీ తెలుసు, ప్రతినిధి అంటే రిప్రజెంట్ అంటారు. మన భారతదేశానికి ప్రతినిధిగా మన గవర్నమెంట్ వాళ్ళు ఎవరో ఒకరిని పంపిస్తారు వేరే దేశానికి. మన దేశము తరపున ఒకరు వెళ్ళి మాట్లాడతారు, ఒకరు వెళ్ళి వాదాడతారు, ఒకరు వెళ్ళి సహాయం అడుగుతారు. ఎందుకంటే దేశమంతా వెళ్ళి సహాయం అడగదు. ఈ దేశం పక్షాన మాట్లాడటానికి ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు. ఆ ప్రతినిధి అక్కడ ఏది మాట్లాడినా దేశమంతా మాట్లాడినట్లే. ఒక ప్రతినిధి తప్పు చేస్తే దేశమంతా ఏం చేసినట్లు. అట్లాగనే మనందరికీ ప్రతినిధి ఎవరంట? ఆదాము. సో ఆదాము పాపము చేసిన దాని వలన అతనికి పుట్టిన మనుషులందరూ కూడా పాపులుగా మారారు.
పాపులుగా చెయ్యబడ్డారు. నువ్వు నేను పాపము చెయ్యలా, ఆదాము పాపము చేశాడు. అందుచేత అవ్వమ్మ, అలాగనే అవ్వమ్మకు పుట్టిన మనమందరము కూడా పాపులుగా చెయ్యబడ్డాం. మన ఆత్మలో దేవుడు లేడు. మన ఆత్మ జీవము లేని ఒక ఆత్మగా సచ్చిన స్థితిలో ఉంది. దేవునితో కనెక్షన్ లేదు. దేవుడు ఉండవలసిన మన ఆత్మలో దురాత్మలు ప్రవేశించటం, సాతాను నివసించటం. దేవుడు ఉండవలసిన మన ఆత్మలో దురాత్మలకు, సాతానుకు ఒక నివాస స్థలంగా మారిపోయింది. అందువలనే మనుషులందరిలో చూడండి దయ్యపు పోలికలు, దయ్యపు చేష్టలు కనబడుతూ ఉంటాయి. మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, యేసు ప్రభువునందు విశ్వాసము ఉంచండి. మనుషులలో దేవుని గుణలక్షణాల కంటే దయ్యపు గుణలక్షణాలు కనబడతాయి. యేసులో రాని వారందరిలో దురాత్మలు కనబడతాయి, దయ్యపు చేష్టలు కనబడతాయి, సాతాను యొక్క గుణలక్షణాలు కనబడతాయి. ఎందుకంటే దేవుడు ఉండవలసిన వారి ఆత్మలో సాతాను నివసిస్తున్నాడు. కారణం, ఆ ఆత్మలో పాపం అనేది నిలిచి ఉన్నది. చూసారా, పాపము చెయ్యకముందు ఆదాము ఆత్మలో దేవుడు ప్రవేశించాలనుకున్నాడు. ఆయన ఆత్మను ఆదాములోనికి పంపించాలనుకున్నాడు దేవుడు. ఆ లోపు ఆదాము పాపము చేసిన దాని వలన దేవుని ఆత్మ ప్రవేశించవలసిన ఆ స్థలములోనికి పాపము ప్రవేశించింది. ఎప్పుడు పాపము ప్రవేశించిందో ఆదాము ఆత్మ దేవుని ఆత్మ మధ్య ఎడబాటు ఏర్పడ్డది. కాబట్టి సాతాను ఈజీగా ఆదాము యొక్క ఆత్మలో ప్రవేశించాడు. ఆదాము ఆత్మను స్వాధీనపరుచుకున్నాడు. ఆ ఆత్మలో సైతాను తన గుణలక్షణాన్ని విత్తాడు. ప్రతి మనిషిలో దయ్యపు చేష్టలు, ప్రతి మనిషిలో దయ్యపు గుణలక్షణాలు కనబడుతాయి. దానికి గుర్తు ఏంటంటే, ఏబేలును కయ్యోను చంపాడు. అది ఎవరి గుణలక్షణం? అది సైతాను యొక్క గుణలక్షణం. చంపటం, హత్య చేయటం వాడి స్వభావం. అది యేసు ప్రభు చెప్పాడు, వచ్చువాడు దేనికి వస్తాడంట? దొంగిలించుటకును, హత్య చేయుటకును, నాశనము చేయుటకునే వచ్చును గాని మరి దేనికి రాడు. కయ్యోనులో దయ్యపు చేష్టలు కనబడుతుంది. కయ్యోనులో సాతాను యొక్క గుణలక్షణం కనబడుతుంది. తన సొంత తమ్ముడిని చంపివేశాడు. ఇది దేనిని చూపిస్తుందంటే, ఆదాముకు పుట్టిన ప్రతి మనిషి ఆత్మలో ఎవరు ప్రవేశించారంట? సైతాను. ప్రతి ఆత్మలో పాపము నిలిచి ఉన్నది. అందుకే బైబిల్ అంటుంది, ఏ భేదము లేదు. ప్రతి మనిషి ఏం చేశాడంట? పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయాడంట. చూసారా? ఇప్పుడు దేవుడు ఒక ప్లానింగ్ గీస్తున్నాడు. ఏమిటి ఆ ప్లానింగ్ అంటే, మనిషిని పాపము నుండి రక్షించాలి, మానవుని ఆత్మను రక్షించాలి, మానవుని ఆత్మ నుండి పాపమును తొలగించాలి, మానవుని ఆత్మలో సింహాసనము వేసుకొని కూర్చున్న సాతానును, అతని రాజ్యమును కంప్లీట్గా తొలగించాలి. మానవుని ఆత్మను దేవుడు తన స్వాధీనము చేసుకోవాలి అనుకుంటున్నాడు. పూర్తిగా మానవుని ఆత్మను సంపాదించాలి. ఎప్పుడు మానవుని ఆత్మను కంప్లీట్గా రక్షిస్తాడో దేవుడు, అప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మను మనిషి ఆత్మలో ఏం చేస్తున్నాడంట? పంపిస్తున్నాడు. నీకు ఒక విషయం చెప్తున్నాను, మనము ఆదాము కంటే గొప్ప స్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఆదాములో దేవుడు ప్రవేశించలేదు, కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసిలో పరిశుద్ధాత్ముడు ప్రవేశించాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి మనము ఎవరికంటే గొప్ప స్థితిలో ఉన్నాము? ఆదాము కంటే. ఆదాముకు లేదు ఈ ధన్యత. ఆదాము ఆత్మలో దేవుడు ప్రవేశించలేదు.
ఆదాము ఆత్మలో దేవుడు లేడు. ఆదాము ఆత్మ దేవుని కొరకు ముద్రించబడలేదు. అది జరగటానికి ముందే పాపము ప్రవేశించింది. పాపము తర్వాత సాతాను ప్రవేశించాడు. కానీ మన పరిస్థితి ఏంటి తెలిసిన? మనలో ఉన్న పాపమును తొలగించటానికి యేసయ్య రక్తమును కార్చాడు. ఆయన రక్తమంట నీ లోపల ఉన్న పాపాన్ని కడిగి శుద్ధీకరిస్తుందంట. అది ఎంతటి పాపమైనా యేసు రక్తము వలన కడగబడుతుంది. స్తోత్రం చెప్పండి. యేసు తన రక్తముతో నీ పాపమును నీ ఆత్మలో నుండి తొలగించాడు. యేసు తన రక్తముతో నీ ఆత్మను దేవుని ఆత్మతో సమాధానపరిచాడు. విడిపోయిన ఆత్మలు తిరిగి యేసు రక్తము చేత ఒకటై ఉన్నది. చూసారా? ఇప్పుడు నీ ఆత్మ కడగబడి ఉంది. నీ ఆత్మ పరిశుద్ధపరచబడి ఉంది. నీ ఆత్మ నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నది. నీ ఆత్మ మహిమపరచబడి ఉందని బైబిల్లో రాయబడి ఉంది. ఎక్కడ? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చదువుదాం. చూసారా? 9 నుంచి చదువుదాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగి తలము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చూసారా? మీలో కొందరు, ఒకప్పుడు మీలో కొందరు, నన్ను చూడండి, ఒకప్పుడు ఇక్కడ చెప్పబడినట్లుగా మీలో కొందరు అట్టివారై ఉంటిరి. కానీ ఇప్పుడు, నన్ను చూడండి, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు ఏమైతిరి అంట. చూసారా? మన దేని చేత? యేసుక్రీస్తు నామమున ఒకటి, దేవుని ఆత్మ చేత. నన్ను చూడండి, యేసయ్య నామములో దేవుని ఆత్మ చేత మన ఆత్మ కడగబడింది. స్తోత్రం చెబుదామా? నీకు తెలియకుండా నీ ఆత్మను దేవుడు తన ఆత్మ ద్వారా యేసయ్య నామమున నీ ఆత్మను కడిగాడు. దీనినే ఏమంటారంటే ఆత్మ బాప్టిజం అంటారు. మీరు చూడు, నీళ్ళల్లో బాప్టిజం తీసుకున్నప్పుడు దైవజనులు మిమ్మలను పరిపూర్ణంగా నీళ్ళల్లో ముంచుతారు. నీళ్ళల్లో మునిగినప్పుడు మీరు పూర్తిగా నీళ్ళల్లో తడిచిపోతారు. నీళ్ళల్లో మునిగి లేయటం అంటే నీళ్ళల్లో మీరు పరిపూర్ణంగా స్నానము చేశారని అర్థం. స్నానం ఎందుకు చేస్తాం? కడగబడటానికి. మీరు నీళ్ళల్లో మునిగి లేచిన తర్వాత స్నానము చేసిన దానితో సమానం. అది నీటి బాప్టిజం అంటారు. కానీ మీకు తెలియకుండానే దేవుడు మీ ఆత్మను తన పరిశుద్ధాత్మ చేత కడిగి శుద్ధీకరించాడు. దాని అర్థం ఏంటంటే నీ ఆత్మను పరిశుద్ధాత్మలో ముంచి లేపాడు. అర్థమైందా? దేనిలో ముంచి లేపాడు? మీ ఆత్మను ఎవరిలో ముంచాడంట? పరిశుద్ధాత్మలో ముంచి లేపాడు. దీనినే ఆత్మలో బాప్టిజము తీసుకోవటం. యేసు నామములో మీ ఆత్మ దేవుని ఆత్మ చేత కడగబడినది. దేవుని ఆత్మలో మీ ఆత్మ కడగబడినది. ఎందుకంటే ఆదాము చేసిన పాపము వలన ఆదాము ఆత్మ అపవిత్రముగా మారింది.
ఆదాము ఆత్మలో పాపము నివసించింది. ఈ పాపము వలన ఆదాము ఆత్మ మరణాన్ని పొంది ఉన్నది. ఆత్మలో జీవము లేదు. ఆత్మలో సాతాను నివసించాడు. ఇప్పుడు ఆ ఆత్మను దేవుడు తన ఆత్మలో కడిగి అంటే శుద్ధీకరించాడు. మురికి పోవునట్లుగా, అపవిత్రత పోవునట్లుగా, పాపము పోవునట్లుగా నీ ఆత్మను కంప్లీట్గా కడిగాడు. నువ్వు నమ్ముతావో నమ్మవో, నీ ఆత్మ పరిశుద్ధపరచబడి ఉన్నది దేవుని దృష్టిలో. మీకు తెలియకపోవచ్చు, మీకు అర్థం కాకపోవచ్చు, మీరు నమ్మలేకపోవచ్చు, కానీ సత్యము చెప్తున్నాను. అది ఏంటంటే మీ ఆత్మ దేవుని పరిశుద్ధాత్మలో కడగబడి ఉన్నది. మీ ఆత్మ దేవుని పరిశుద్ధాత్మలో కడగబడి పరిశుద్ధపరచబడి ఏమైందంట? చెప్పండి, ఏమైందంట? పరిశుద్ధత అంటే ఏంటి తెలుసునా? పాపములో నుండి నీ ఆత్మ సపరేట్ చేయబడ్డది. మురికిలో నుండి నీ ఆత్మ వేరు చేయబడ్డది. నీ ఆత్మ పవిత్రముగా ఉన్నది. నీ ఆత్మ దేవుళ్లాగా పరిశుద్ధపరచబడి ఉన్నది. అది మీకు తెలియకపోవటం వలన మీరు శారీరకంగా పొరపాట్లు చేస్తున్నారు, శారీరకంగా పాపములు చేస్తున్నారు. అది తెలియకపోవటం వలన మీలో కొందరు త్రాగుతున్నారు. అది తెలియకపోవటం వలన శరీర సంబంధమైన పాపాలు చేస్తున్నారు. అది తెలియకపోవటం వలన మీ నోటి నుండి బూతులు వస్తున్నాయి. అది తెలియకపోవటం వలన కక్ష, పగ, ద్వేషము, అసూయ ఇటువంటి గుణలక్షణాలు మీరు ప్రవర్తిస్తున్నారు. కారణం ఏంటంటే మీ లోపల ఏం జరిగిందో మీకు తెలియదు. ఈరోజు దేవుడు మీకు తెలుపుతున్నాడు. స్తోత్రం చెప్పండి. మీ ఆత్మ కడగబడినది, మీ ఆత్మ పరిశుద్ధపరచబడినది. ఇది మీరు నమ్మాలి, ఇది మీరు అంగీకరించాలి, ఇది మీరు స్వీకరించాలి. మీరు ఒప్పుకోవాలి, నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధపరచబడ్డాను. యేసు నామములో నా ఆత్మ కడగబడినది, నా ఆత్మ పరిశుద్ధపరచబడినది, నా ఆత్మ నీతిమంతులుగా తీర్చబడినది. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్ములను నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన పని మీద ఆయనకు అనుమానము లేదు. ఆయన ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు. తన చిత్తానుసారముగా తాను నిర్ణయము చొప్పున సమస్త కార్యములను మీలో ఏం చేస్తున్నాడంట? జరిగించుచున్నాడు. మీ ఆత్మ కడగబడి ఉన్నది, మీ ఆత్మ పరిశుద్ధపరచబడి ఉన్నది, మీ ఆత్మ నీతిమంతులుగా తీర్చబడి ఉన్నది. ఇంకొక వాక్య భాగములోనికి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఇరవై 28 నుంచి చదువుదాం. 8వ భాగము 8వ అధ్యాయం 28 నుంచి. దేవుని ప్రేమించు వారందరికీ అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము మనకు సమకూడి జరుగుచున్నది అని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వరూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో ఇక్కడ నుంచి చదవండి. వారిని ఆయన ఏం చేశాడంట? నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థం చేసుకోండి, మీ ఆత్మ దేవుని ఆత్మ చేత
యేసు నామములో కడగబడి ఉన్నది. మీ ఆత్మ పరిశుద్ధపరచబడి ఉన్నది. మీ ఆత్మ నీతిమంతులుగా తీర్చబడి ఉన్నది. ఈ నీతిమంతులంటే మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా పిలువబడుతున్నారు. మీరు ఎవరో కాదు, మీరు నీతిమంతులు. యేసు విశ్వాసం ఉంచిన దాని వలన మీరు నీతిమంతులుగా పిలువబడుతున్నారు. ఆయన రక్తము వలన మీరు నీతిమంతులుగా పిలువబడుతున్నారు. ఆయన ఆత్మ కడగబడిన దాని వలన మీరు నీతిమంతులుగా పిలువబడుతున్నారు. దేవుడే మిమ్ములను నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చిన మిమ్ములను దేవుడు మహిమపరిచాడు. చూడండి, మనం పరిశుద్ధపరచబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఇప్పుడు మనము మహిమపరచబడ్డాం. మహిమపరచబడిన మనము నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుసిన? 2 కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయం 3. పదిహేడు 18. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. మనమందరము ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమ. స్తోత్రం చెప్దామా? ఏంటంటే చెప్పండి, ఒక్కసారి మనం మహిమపరచబడ్డాం, అంతటితో ఆగకూడదు. మహిమపరచబడిన మనమంట అనుదినము ఏమవ్వాలంట? మహిమ నుండి మహిమలోనికి, మహిమలోనికి, మహిమ నుండి మహిమలోనికి, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. స్తోత్రం చెప్పండి. మీ ఆత్మ అంట కడగబడి ఉన్నదంట. మీ ఆత్మ పరిశుద్ధపరచబడి ఉన్నది. మీ ఆత్మ నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నది. మీ ఆత్మ మహిమపరచబడి ఉన్నది. ఇప్పుడు మీ ఆత్మ దేవుని వాక్యము చేత దినదినము మహిమ నుండి మహిమలోనికి యేసుక్రీస్తు లాగా నువ్వు మారుతూ ఉండాలా. యేసుక్రీస్తు లాగా మారేది నీ శరీరము కాదు, నీ ఆత్మ. అర్థమైందా? చెప్పండి. యేసుక్రీస్తులాగా మారేది నీ శరీరము కాదు. ఏదంటే చెప్పండి, నీ ఆత్మ. ఎందుకంటే ఆత్మ నరుడుగా పిలవబడుతున్నాడు, శరీరము కాదు. ఆత్మ నరుడుగా, మనిషిగా పిలవబడుతున్నాడు. శరీరము ఆ ఆత్మకు దేవుడు తొలగించిన ఒక వస్త్రము, ఒక గుడారము. ఆత్మ నివసించే స్థలమే మన శరీరం, కానీ దేవుడు నివసించే స్థలం అంటే మన ఆత్మ. నేను మరలా చెప్తున్నాను, మన ఆత్మ నివసించే స్థలం మన శరీరం అయితే దేవుని ఆత్మ నివసించే స్థలము మన ఆత్మ. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు నీ ఆత్మ క్రీస్తునందు విశ్వాసం ఉంచాడో అప్పుడు దేవుని ఆత్మ నీలోనికి వచ్చి నీలోనే ఉంటాడంట. ఎప్పుడు దాకా? యుగ యుగాలు. ఆదాములో దేవుడు నివసించలేదు, ఆదాములోనికి దేవుడు ప్రవేశించలేదు. అందుకే ఆదాము దేవుని స్వరాన్ని బయట నుంచి విన్నాడు. కానీ విశ్వాసులైన మనము దేవుని స్వరాన్ని బయట నుంచి కాదు వినేది, దేవుని స్వరాన్ని మన లోపల నుండి మనం వింటామంట. స్తోత్రం చెప్దామా? ఎందుకంటే దేవుడు ఇక మనకు బయట కాదు, దేవుడు ప్రతి విశ్వాసిలో నివసిస్తున్నాడు. అర్థం చేసుకోండి. నీకు బయట కాదు దేవుడు నివసించే, నీ అంతరంగ ఆత్మలో. నీ ఆత్మలో ఉండి నీతో మాట్లాడతాడు, నీ ఆత్మలో ఉండి నీ ప్రార్థన వింటాడు, నీ ఆత్మలో ఉండి నీ ప్రార్థనకు జవాబిస్తాడు, నీ ఆత్మలో ఉండి నిన్ను స్వస్థపరుస్తాడు, నీ ఆత్మలో ఉండి నిన్ను నడిపిస్తాడు. నేను చెప్తున్నాను, ఈ రాత్రి నీకు తెలియకుండానే గొప్ప దేవుడు నీ లోపల నివసిస్తున్నాడు. గుర్తించు. నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు నీలో ఉండి నీతో నడుస్తున్నాడు.
నువ్వు నిద్రిస్తున్నప్పుడు దేవుడు నీలో ఉన్నాడు. నువ్వు భోజనం చేస్తున్నప్పుడు దేవుడు నీలో ఉన్నాడు. నువ్వు టీవీ చూస్తున్నప్పుడు కూడా దేవుడు నీలో ఉన్నాడు. నువ్వు పాపము చేస్తున్నప్పుడు కూడా దేవుడు నీలో ఉన్నాడు. ఉండి దుఃఖపడతాడు. మీ అందరికి నేను చెప్తున్నాను, నువ్వు పాపము చేస్తున్నప్పుడు నీలో నుండి దేవుడు దూరం అవ్వడు. ఎందుకంటే వాగ్దానము చేత దేవుడు నీకు ఆ పరిశుద్ధాత్మనిచ్చాడు. ఒక్కసారి దేవుని పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చిన తర్వాత మనలను విడిచిపెట్టి బయటికి రాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు, నేను నిన్ను విడువను ఎడబాయను. ఇదిగో మీలో ఎల్లప్పుడు, ఏంటంటే చెప్పండి, మీలో ఎల్లప్పుడు నివసించుటకై వేరొక ఆదరణకర్త తండ్రి మీకు అనుగ్రహించున్నట్లుగా నేను తండ్రిని వేడుకొందును. ఆయన వచ్చినప్పుడు ఆయన మీతోనూ మీలోనూ నివసిస్తాడు. మీలో ఉండి మీకు సమస్తము బోధిస్తాడు. మీలో ఉండి నేను చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. మీలో ఉండి నన్ను గురించి మీకు సాక్ష్యమిస్తాడు. మీలో ఉండి మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. జరగబోవు వాటిని మీకు తెలియచేస్తాడు. ఆయన మీలో నుండి వేటిని వినునో వాటిని మీకు తెలియచేస్తాడు. గనుక మీలో ఉండి ప్రభు అంటున్నాడు, నన్ను మహిమపరుస్తాడు. స్తోత్రం చెప్దామా? మీరు అడగవచ్చు, నాలో దేవుడు ఉన్నాడు. నేను చెప్తున్నాను అనుమానం లేకుండా, నీలో దేవుడు ఉన్నాడు. నువ్వు అంటావు, నిన్నే నేను పాపము చేశాను, నిన్నే నేను వ్యభిచారం చేశాను, నిన్నే నేను అక్రమంగా పాపము చేశాను. నీలో ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టడు. నీలో ఉండి ఆయన దుఃఖపడుతూ ఉంటాడు. నీలో ఉండి ఆయన దుఃఖపడుతాడు. అందుకే పౌలు ఎఫెసీ పత్రిక 4:30 చెప్పాడు. ఈ మాటను చదివి ముగించుకొని మరలా రేపు కంటిన్యూ చేద్దాం. అక్కడ ఏమని రాయబడి ఉందో ఒకసారి చదువు. 4:30, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎవరిని 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 మనం దుఃఖపరచకూడదు. దేవుని పరిశుద్ధాత్మను ఏం చెయ్యవద్దు, దుఃఖపరచుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు, అంటే మీ ఆత్మ పరిశుద్ధాత్మ యందు ఏమై ఉన్నదంట, ముద్రించబడి ఉన్నది. అర్థమైందా? నీ ఆత్మ చేత దేవుడు తన ఆత్మ చేత నీ ఆత్మను ముద్రించాడు. నీ ఆత్మలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. అందుచేత దుఃఖపరచవద్దు. మనం ఎలా దుఃఖపరుస్తాం తెలిసిన? నన్ను చూడు, నేను తప్పు చేసినప్పుడల్లా ఆయన్ను దుఃఖపరుస్తున్నాను. అసూయతో, కక్షతో, పగతో గొడవలాడినప్పుడల్లా నేను ఆయనను దుఃఖపరుస్తున్నాను. సారా తాగినప్పుడల్లా నేను ఆయనను దుఃఖపరుస్తున్నాను. ఆయన లోపల ఉండి దుఃఖపడుతాడంట. ఆయన దుఃఖపడుతున్నప్పుడు నీకు సంతోషం ఉండదు, నీకు నెమ్మది ఉండదు. కొన్నిసార్లు సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. లోపల భయం భయం అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? గిల్టీ ఫీలింగ్, ఏదో తప్పు చేసినట్లుగా, పాపము చేసినట్లుగా భయం అనిపిస్తుంది. ఎవరితో మాట్లాడబుద్ధి కాదు, అన్నము తినబుద్ధి కాదు, ముఖమంతా వాడిపోయి ఉంటుంది, ముఖమంతా నల్లబడిపోతుంది, లోపల భయం భయం ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే నీ లోపల పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. అదే సూచన. నీలో నుండి బాధపడుతున్నాడు. నిన్ను ముద్రించాడు విమోచన దినము వరకు. నీలో ఉన్నాడన్న విషయం తెలియక చాలామంది తప్పు చేస్తూ ఉంటారు, చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు. దేవునిలో లేని వారు మీ పొరపాట్లను భూతద్దములతో చూపిస్తూ ఉంటారు. కానీ ఆయన నిన్ను ఎరిగిన వాడు, నిన్ను అర్థం చేసుకున్నాడు. నీ లోపల ఉండి
బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటాడు. ఆయన నీ లోపలికి వచ్చింది ఎందుకు తెలుసునా? సృష్టికర్తను నీ దేహముతో ఈ లోకానికి కనపరచటానికి. అది నీకు తెలియక వ్యభిచారము, త్రాగుడు, మోసము, అబద్ధము, ఇటువంటి శరీర సంబంధమైన కార్యాల వలన లోపల ఆయన దుఃఖపడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో అదే మాట్లాడుతున్నాడు. నీలో నివసించుచున్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. నీ దేహ విమోచన దినము వరకు నువ్వు ముద్రించబడి ఉన్నావు. నీలో ఉన్న దేవుని ఆత్మను దుఃఖపరచకుడి. లేచి నిలబడదాం. వినిన ఈ మాటలను బట్టి స్వరమెత్తి ప్రార్థన చేయండి. స్వరమెత్తి ప్రార్థన చేయండి. ఎవరు కన్నులు తెరవద్దు. ఉత్సాహముగా ప్రార్థన చేయండి. వినిన మాటలను బట్టి ఉత్సాహముగా ప్రార్థించండి. ఒకవేళ నువ్వు దుఃఖపరిచినట్లయితే క్షమాపణ అడుగు. దేవుని ఆత్మను దుఃఖపరిచినట్లుగా నీకు అనిపిస్తే క్షమాపణ అడుగు. స్వరమెత్తి ప్రార్థించటం అలవాటు చేసుకోండి ప్రతి ఒక్కరు. హల్లెలూయా. దేవుని ఆత్మను దుఃఖపరచకుడి. నీ క్రియల వలన ఆయన దుఃఖపడుతున్నాడు. నీ క్రియల వలన ఆయన బాధపడుతున్నాడు. సంగమా, ఆయన దుఃఖపడితే మనం సంతోషంగా ఉండలేము. ఆయన దుఃఖపడితే మనం ఆనందంగా గడపలేము. ఆయన దుఃఖపడితే దేవుని చిత్తము మనలో నెరవేర్చబడదు. దేవుడు మాట్లాడిన ఈ మాటలు బట్టి రెండు చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లించుదాము. హల్లెలూయా. స్తుతించండి. కొద్ది నిమిషాలు స్తుతించండి. స్తుతించండి. పరిశుద్ధాత్మదేవా, సంగమ, నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఒక ప్రశ్న. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు నమ్ముచున్నారా? మీరు నమ్ముచున్నట్లయితే ఈ రోజు నుంచి మీ లోపల దేవుడు ఉన్నాడన్న భయము భక్తి కలిగి జీవించండి. మీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడన్న భయము భక్తి కలిగి జీవించండి. నిద్రలో కూడా దేవుడు నీలో ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు. నువ్వు ఒంటరిగా లేవు. దేవుడు నీ ఆత్మలో జీవిస్తున్నాడు. నమ్మినట్లయితే స్తోత్రములు చెల్లించుదాము. హల్లెలూయా. ఆదాముకు లేని ధన్యత. ఆదాము దేవుని స్వరాన్ని బయట నుంచి విన్నాడు. దేవుని యొక్క ఆత్మ ఏదేను తోటలో వచ్చి ఆదాముతో మాట్లాడి తిరిగి వెళ్ళిపోయేవాడంట. మన అనుభవం అది కాదు. దేవుని ఆత్మ మనలోనికి వచ్చి ఏదేను తోటలాగా తిరిగి వెళ్ళలేదు. వచ్చిన దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడు మనతోనే ఉంటాడు. చప్పట్ల ద్వారా దేవుని గణపరచండి. మీరు దేవుణ్ణి కలిగి ఉన్నారు. సృష్టికర్తను కలిగి ఉన్నారు. దేవుడు మీలో ఉన్నాడు. మీరు ఒంటరిగా లేరు. హల్లెలూయా. హల్లెలూయా. రేపటి దినము ఇదే మాటలను మనం కొనసాగుదాం. పరిశుద్ధ ఈ రాత్రి అద్భుతమైన సందేశముతో మాట్లాడావు. అవును, ఆదాము ఆత్మలో నువ్వు లేవు. ఆదాము ఆత్మలో నువ్వు ప్రవేశించలేదు. ఆదాము ఆత్మ నీలో నుండి వచ్చినది అంతే, కానీ అతని ఆత్మలో నువ్వు ప్రవేశించలేదు. మా ఆత్మ కూడా నీలో నుండి వచ్చినదే, కానీ ఈరోజు మీరు మాలో ఉన్నారు ప్రభువా. లోకములో ఉన్న వాని కంటే మాలో ఉన్న నీవు గొప్పవాడై ఉన్నావు. మేము ఎరుగుతున్నాం, మేము తెలుసుకున్నాం. మా దేహము దేవుని ఆలయముగా పిలువబడుతుంది.
మాలో నివసించుచున్న పరిశుద్ధాత్మకు మా దేహము ఆలయముగా పిలువబడుతుంది. హల్లెలూయా. నీ బిడ్డలు విన్నారు, గ్రహింపును దయచేయండి. వారి దేహము ఆలయమని గ్రహింపును దయచేయండి. ఆ దేహముతో తప్పు పాపము చేయకుండా వారి దేహముతో ఎలా తమ్మును తాము పవిత్రంగా ఉంచుకోవాలనో ఆ జ్ఞానమును దయచేయండి. మీరు ఒక్కొక్కరితో మాట్లాడినందుకు స్తోత్రం. ఈ రాత్రి సమయమున నీ బిడ్డలు ప్రార్థిస్తున్నప్పుడు వారితో మాట్లాడండి. మరల రేపు నీ సన్నిధికి నడిపించమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. చేతుల పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? స్తోత్రం చెప్పండి. మీరు ఎవరిని కలిగి ఉన్నారు? చెప్పండి, ఎవరిని కలిగి ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు మీలో కలిగి ఉన్నారు. అదే నమ్మకముతో వెళ్ళండి. తిరిగి రేపు రాత్రి ఇదే మాటలు విందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.